వేరు కాదు స్వామి. ఆతడే నీవనగా ఆతడే దర్శించినప్పుడు ఆ పల్లెంకిటైనటువంటి అమ్మవారు శ్రీనివాసుల రూపంలోనే దర్శనమిస్తూ ఉన్నారు. గుణములు మనకు అనుభవంలోకి వచ్చేట్టుగా చేసేటువంటి ఆ లక్ష్మీ వైభవం అంతా కూడా భక్తులు భావన పుష్పములతో నిండిపోయినది ఉద్యానవనం అంతా. స్వామికి అమ్మకు ఉండేటువంటి పుష్ప ప్రీతితోనే భగవద్ రామానుజులు అనంతాళ్వారులను తిరుమల కొండకి పంపించారు. ఆ పూల కొండ పైన స్వామి అమ్మ చేసినటువంటి లీలలు అన్నీ ఇన్ని కావు. పూల దండలతో కట్టి పడివేశారు అనంతాళ్వారు పద్మావతి మాత. విలసితమైనటువంటి దివ్య స్థితులన్నీ కూడా మనకి మహోన్నతంగా వర్తిస్తాయి అమ్మ యొక్క సందర్శనం చేత. అమ్మవారి యొక్క వైభవాన్ని సకల విశ్వంలో దర్శిస్తూ ఉన్నాం మనం. గుబ్బలే మసిది కిన్నెరకాయలు వెంకటేశ్వర. అమ్మవారి అనేకమైనటువంటి పూజలను అలంకారంగా సమర్పించారు. ఆ గజ పుష్పమాలికలను అన్నిటినీ అలంకరించుకున్న అమ్మ ఒక భోగాన్ని కూడా కలిగి ఉన్నది. దర్పణంలో తన సౌందర్యాన్ని వెనుకకు వీక్షించుకుంటూ ఉన్నది. అటువంటి ఆ శివులతోనే అన్నమయ్య గొప్ప మంగళాశాసనం చేశారు. మంగళమమ్మకు సకల మంగళమంబు జనేత్రకు జయామంగళ. పల్లకి ఈనాడు ఒక పుష్ప మండపంగా గుర్తించుకోవచ్చు. అటువంటి పుష్ప మండపమైనటువంటి పల్లకిలో ఊరేగుతూ ఉండేటువంటి ఆ పలుకులైన తల్లిని దర్శనం